ప్రజలందరి మధ్య సోదరభావం సాధించడమే కేసీఆర్ లక్ష్యమని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా గజ్వేల్లోని మదీనా మసీదులో జరిగిన ఇఫ్తార్ వేడుకల్లో ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ పి వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలతో కలిసి హరీష్ పాల్గొన్నారు. అనంతరం స్థానిక కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ ఉద్యోగులను డోకా చేసిన కాంగ్రెస్ సర్కారు అని అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం సబడ వర్గాలను మోసం చేసిందన్నారు. 100 రోజులు నిద్రపోయినట్లు నేడు అన్నిటికీ ఎన్నికల కోడ్ అని దాటవేస్తున్నారని, చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని విడుదల చేయాలన్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ఉపాధ్యాయులతో ఏ సమావేశం ఏర్పాటు చేశారని, కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలపడం జరిగిందని గుర్తు చేశారు. రోజుల సమయంలో కనీసం ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయలేదు, దానిపైన ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇప్పుడేమో కోడ్ రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీకు కోడ్ కంటే ముందు స్పష్టమైన 100 రోజుల సమయం దొరికింది మీ ప్రభుత్వానికి. స్పష్టమైన 100 రోజుల సమయం దొరికినప్పటికీ కూడా ఇచ్చిన హామీ మీరు నిలబెట్టుకోలేకపోయారు. 100 రోజుల్లో 2వ విడత గొర్రెల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పి ఇలా 100 రోజులు అయినా కనీసం వాళ్ళు కట్టిన డీడీలు వాపసిస్తలేరు.